తల్లి నోరు తెరిస్తే పచ్చి బూతులు, కూతురు నోరు తెరిస్తే గొప్ప సూక్తులు. అసలు ఈ మాట చెప్పడానికి కారణం అంశు మాలిక. నిజానికి ఈ పేరు కంటే రోజా డాటర్ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు జనాలు. ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్స్కు మాత్రం అంశు బాగా పరిచయం. అయితే రోజా చేసే పనులకు, ఆమె నోటి దూలకు తనని సోషల్ మీడియాలో ఎలా ట్రోల్ చేస్తారో తెలిసిందో కానీ ఆమె కూతురు అంశు మాత్రం అలా కాదు. తన టాలెంట్తో మంచి పాజిటివిటీని మూటగట్టుకుంది. కానీ ఇప్పుడు అంశు కూడా తను చేస్తున్న పనులతో ట్రోలర్స్కు మంచి స్టఫ్ను తెచ్చిపెట్టింది. మరి అంశు చేసిన ఆ పని ఏంటి? అంతలా వైరల్ అవుతున్న ఆమె ఫోటోల వెనుక నిజాలేంటి? కూతురిని హీరోయిన్ చేయడానికే రోజా అలా చేయిస్తుందా? 18 ఏళ్లకే అంశుకు 5 పిల్లలకు తల్లి అవడం వెనుక స్టోరీ ఏంటి? దాని వెనుక నిజాలు ఏంటి? రోజా కూతురు ఫారెన్లో ఉండి ఏం చేస్తుంది? ఆమెకు ఉన్న ఆస్తులు ఎంత అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంశు మాలిక 2003వ సంవత్సరం సెప్టెంబర్ 10న రోజా సెల్వమణి దంపతులకు హైదరాబాద్లో జన్మించింది. సెల్వమణి రోజా గారిని ప్రేమించి పెద్దల అంగీకారంతో 2002వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అప్పటికే సెల్వమణి గారు తమిళ్లో టాప్ డైరెక్టర్. రోజా గారిని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది కూడా సెల్వమణి గారే. చెంబరుతి సినిమా ద్వారా తమిళ తెరకు పరిచయమైన రోజా అతి తక్కువ సమయంలోనే తమిళంలో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. సీతారత్నం గారి అబ్బాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజా భైరవ ద్వీపం, ముఠామేస్త్రి, బొబ్బిలి వంశం, ముగ్గురు మొనగాలు, శుభలగ్నం వంటి సూపర్ హిట్ సినిమాలో నటించి తెలుగులో కూడా టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. అటు తమిళంలో ఇటు తెలుగులో దాదాపు అందరూ అగ్ర హీరోలతో నటించారు రోజా. ఒక్క సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు మినిస్టర్గా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు రోజా. ఇక అంశు మాలిక విషయానికొస్తే అంశు మాలికకు కృష్ణ, లోహిత్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. చిన్నప్పటి నుండి చదువుపై చాలా ఆసక్తి కనపరిచేది అంశు. కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే అంశుకి ఎంతో ఇష్టం. చిన్నప్పుడే CC+, జావా, పైథాన్ లాంటి ఎన్నో కోర్సులు నేర్చుకుంది. 6-7 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు మామూలు విషయాలు అర్థం చేసుకోవడమే కష్టం. అలాంటిది అంశు ఆ వయసులోనే ప్రోగ్రామింగ్ మీద ఆసక్తితో కోడింగ్ లాంగ్వేజ్ నేర్చేసుకుంది. 7 ఏళ్లకే కోడింగ్ రాయడం మొదలుపెట్టింది. టీచర్ల సహాయంతో యాప్స్ ఎలా డెవలప్ చేయాలో నేర్చుకొని ఆ తర్వాత తనే సొంతంగా చిన్న యాప్స్ని డెవలప్ చేయడం మొదలుపెట్టింది. IIT హైదరాబాద్ వారు నిర్వహించిన గర్ల్స్ కింగ్స్ కోడ్ అనే కోడింగ్ కాంపిటీషన్లో పాల్గొని 2వ స్థానం సంపాదించి మోస్ట్ ఇన్నోవేటివ్ హ్యాకర్ అనే అవార్డు సాధించింది. ఆ కాంపిటీషన్లో పాల్గొన్న అతి తక్కువ వయసు కలిగిన అమ్మాయి అంశు కావడం విశేషం. అంతేకాదు, తనలాగే టాలెంట్ ఉండి కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఆసక్తి ఉండి ఎలా నేర్చుకోవాలో తెలియక దిశానిర్దేశం చేసేవారు, లేక ఆగిపోయిన పిల్లల కోసం ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ విత్ కోడింగ్ అనే పేరుతో ఒక స్కూల్ క్లబ్ కూడా స్టార్ట్ చేసింది అంశు మాలిక. అయితే తన చిన్న వయసు నుంచే ఎవరైనా పేద పిల్లల్ని చూసినా, అనాథ పిల్లల్ని చూసినా చలించిపోయేది అంశు. రోజా గారి కుటుంబం మణికొండలో నివాసం ఉన్నప్పుడు వారి ఇంటి చుట్టుపక్కల సైట్స్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేవి. అక్కడ ఎంతో మంది కూలీలు చిన్న పిల్లలతో సహా వచ్చి ఆ ఎండలో పనిచేసేవారు. చదువుకోవాల్సిన వయసులో ఆ ఎండలో పనిచేస్తున్న పిల్లలకి ఇంటికి తీసుకొచ్చి వారి తిండి పెట్టి వారికి చదువు చెప్పడం, బుక్స్ ఇవ్వడం వంటివి చేసేది అంశు మాలిక. రోజు తన స్కూల్ నుంచి వచ్చాక ఆ పిల్లలకు ట్యూషన్స్ కూడా చెప్పేది. అప్పటికి తన వయసు 12 సంవత్సరాలు మాత్రమే. అయితే అంశుకి ఆ ఆనందం ఎంతో కాలం మిగలలేదు. అక్కడి కన్స్ట్రక్షన్ పూర్తి కాగానే కూలీలు ఆ ప్రదేశం వదిలి వేరే చోటికి వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు ఆ పిల్లలు కూడా వెళ్ళిపోయారు. దాంతో అంశు చాలా బాధపడింది. అయితే అంశు ఊరుకోలేదు. అలా చదవాలని ఆసక్తి ఉండి చదువుకోలేని పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంది. అప్పుడే తనకి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ధనికులైనా పేదవారైనా ప్రతి ఒక్కరి ఇంట్లో మొబైల్ ఫోన్స్ తప్పకుండా ఉంటున్నాయి. చిన్న పిల్లలు కూడా మొబైల్ ఆపరేట్ చేయగలుగుతున్నారు. కాబట్టి అందరికీ ఉపయోగపడేలా, అందరికీ విద్య అందేలా ఒక యాప్ని తయారు చేయాలనుకుంది. కొంతమంది డిగ్రీ విద్యార్థులతో కలిసి తన ఆలోచనను ఆచరణలో పెట్టింది. అనుకున్నట్లుగానే ఒక యాప్ను క్రియేట్ చేసింది. అయితే అందరూ ఇంగ్లీష్ మీడియంలో అర్థం చేసుకోలేకపోవచ్చని ఆలోచించి వారికి అర్థమయ్యేటట్టు వారి భాషకు తగ్గట్టు ఆ యాప్ను క్రియేట్ చేసింది అంశు. అంశు హైదరాబాద్లో ఉన్న వరిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత ఇంటర్ చెన్నైలోని వెల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పూర్తి చేసింది. తనకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బుక్స్ రాయటం మొదలుపెట్టిన అంశు ఒకే విషయాన్ని విభిన్నమైన వ్యక్తులు విభిన్న కోణాల్లో ఎలా చూస్తారన్న కాన్సెప్ట్తో షిఫ్టింగ్ పర్సెప్షన్స్ అనే బుక్ రాసి పబ్లిష్ చేసింది. అయితే ఆ బుక్ రాసి దాన్ని పబ్లిష్ చేసే వరకు తన తల్లి రోజాకి తెలియకుండా తన తల్లిని సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో సీక్రెట్ గా ఉంచింది అంశు. ఆ బుక్
బుక్ పబ్లిష్ అయిన తర్వాత రోజా గారి ఆనందానికి అవధులు లేవు. తన చెయ్యి పట్టుకుని అక్షరాలు దిద్దిన కూతురు పుస్తకాలు రాసేసరికి ఎంతో ఎమోషనల్ అయిపోయారు రోజా. అంశు చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా మాట్లాడేది. తన తల్లి, తండ్రి, నాయనమ్మలనే ప్రపంచంగా బ్రతికేది. అందరిలోనూ పెద్దగా కలిసేది కాదు. తన భావాలను ఎవరితో పంచుకునేది కాదు. అయితే తన జీవితంలో జరిగిన సంఘటనలు, తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ అందరితో పంచుకోవాలని ద ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే పేరుతో ఒక బుక్ రాసి పబ్లిష్ చేసింది. ఆ పుస్తకానికి మంచి ఆదరణ లభించింది కూడా. అంతేకాకుండా అంచు ఫౌండేషన్ ద్వారా అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని ఆ పిల్లల బాధ్యతల్ని తనే తీసుకొని వారికి అమ్మగా మారింది. అంతేకాకుండా స్మైల్ 100 అనే మరో సంస్థను స్థాపించి దాని ద్వారా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న 100 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారు విదేశాల్లో ఉన్నత చదువు చదవడానికి కృషి చేస్తుంది అంశు స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇంటింటికి తిరిగి డొనేషన్స్ కలెక్ట్ చేసి వారి స్కూల్లో ఇచ్చేదట. చదువు, సేవా కార్యక్రమాల్లోనే కాదు, స్పోర్ట్స్లో కూడా ముందుంటుంది అంశు. తను మ్యారథాన్ రన్నర్, నేషనల్ మ్యారథాన్లో పాల్గొని ఎన్నో మెడల్స్ కూడా సాధించింది. వాళ్ళు తనకి యంగ్ సూపర్ స్టార్ అవార్డు ఇవ్వడంతో పాటు వారి మ్యాగజైన్ కవర్ పేజ్పై అంశు మాలిక ఫోటోలు ప్రచురించారు. అయితే గోల్డెన్ క్లబ్ అవార్డ్స్ వాళ్ళు ఆమెని ఎంటర్చేంజ్ మేకర్ అవార్డుతో సత్కరించారు. షైనింగ్ స్టార్ అవార్డుతో పాటు దాదాపు 30కి పైగా అవార్డులను అందుకుంది అంశు మాలిక. 600కు పైగా అడ్వాన్స్ టెక్నికల్ కోర్సెస్ ఫినిష్ చేసి 600కు పైగా సర్టిఫికేట్స్ ని అందుకుంది అంశు. అయితే ఇదిలా ఉంటే అంశు తనపై చదువుల కోసం విదేశాలలో ఉండగా అక్కడ ఓ ఈవెంట్ లో దిగిన ఫోటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక ఆమె షేర్ చేసుకున్న కొన్ని సెకండ్స్ లోనే ఆ ఫోటో బాగా వైరల్ అయింది. అంతేకాదు ఆ ఫోటో చూసిన రోజా హేటర్స్ రోజాను మళ్ళీ ఏకిపారేస్తున్నారు. ఎందుకంటే అంశు షేర్ చేసుకున్న ఫోటోలు చూస్తే ఆమె బాగా క్లీవేజ్ షోతో హాట్ లుక్ తో రెచ్చిపోతూ కనిపించింది. అయితే ఇప్పటి వరకు ఇలాంటి షో చేయని అంశు ఫస్ట్ టైం ఇలా కనిపించడంతో జనాలు బాగా ట్రోల్ చేస్తున్నారు. మొన్నటి వరకు పద్ధతిగా ఉన్న ఈ అమ్మాయి ఏంటి ఇలా రెడీ అయిందంటూ అని షాక్ అవుతున్నారు. దీంతో రోజా కూతుర్ని హీరోయిన్ గా చేయడానికి ఇలా చేస్తుందేమో అని అందరు అనుకుంటుండగా మరికొంతమంది రోజాని టార్గెట్ చేస్తూ అందరి గురించి పక్కకు పెట్టి విదేశాలలో నీ కూతురు ఏం చేస్తుందో చూడు అని అంటున్నారు. అసలు కూతురు ఇలా రెడీ అవుతుందంటే ఎలా సపోర్ట్ చేస్తున్నావు అని అంటున్నారు. మరి మీరు కూడా చూశారు కదా రోజా కూతురిలో వచ్చిన మార్పు. ఇక రోజా దగ్గర 7,38 లక్షల రూపాయలు ఆస్తులుండగా పిల్లల పేరిట ఇద్దరికి చెరొక 50 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందని తెలిసింది. ఇక చూశారు కదా ఫ్రెండ్స్, మరి బోల్డ్ గా కనిపిస్తున్న అంశు ఫోటోస్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలపండి.